జీవన చైతన్య మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సునంద జీవనకి ఊహించిన షాక్ ఇచ్చిన జ్యోతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కొన్ని ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. ఆనంది అయితే ఉద్యోగం కోసం వెళ్తూ ఉండంగా ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళైతే కంగారు పడుతూ ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ మొహంపై నీళ్ళైతే జల్లుతూ ఉంటారు. ఇంతలో అటుగా వెళ్తున్న చైతన్య అయితే ఆనందిని చూసి వదిన, ఏమైంది వదిన అంటూ చైతన్య అయితే కంగారు పడుతూ ఆనందిని అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్, త్వరగా ట్రీట్మెంట్ చేయండి, మా వదినకి ఏం జరిగిందో తెలియడం లేదు, కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ చైతన్య అయితే కంగారు పడుతూ ఉండగా మీరు కంగారు పడకండి, మేం చూస్తాము అంటూ ఇక డాక్టర్ అయితే ఆనందిని లోపలికి తీసుకువెళ్ళి చెకప్ అయితే చేస్తుంది. అప్పుడే బయటికి వచ్చిన తర్వాత ఏమైంది డాక్టర్, ఏం జరిగింది అంటూ చైతన్య అయితే కంగారు పడుతూ ఉండగా మీరు కంగారు పడకండి, మీరు బాబాయ్ కాబోతున్నారు అంటూ అనంగానే అప్పుడే చైతన్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. మా వదిన తల్లి కాబోతుందా అంటూ అడుగుతూ ఉంటాడు. అవును, ఆమె ప్రెగ్నెంట్, అందుకనే కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి చైతన్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పటికి ఎంతో ఆనందంగా శశికాంత్‌కైతే ఫోన్ చేసి డాడీ, ఇక్కడ వదిన్ని హాస్పిటల్‌కి తీసుకువచ్చాను, తను తల్లి కాబోతుందంట, మీరు తాతయ్య కాబోతున్నారు అంటూ ఇక చైతన్య అనంగానే ఆ మాటకి శశికాంత్ అయితే ఎంతగానో సంతోషపడుతూ ఏంటి, ఆనంది తల్లి కాబోతుందా, అంటే మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇంతలో ఈ మాట విన్న జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆనంది తల్లి కాబోతుందా, అది గనక ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిస్తే అత్తయ్యగారు ఖచ్చితంగా తన పంతాన్ని పక్కన పెట్టి ఇంట్లోకి తీసుకువస్తారు. అదే గనక జరిగితే ఇప్పుడు నాకు వచ్చిన ఈ పోస్ట్ కూడా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా జరగడానికి వీల్లేదు, దాని ప్రెగ్నెన్సీ నిలబడడానికి వీల్లేదు, వెంటనే ఇప్పుడు అది ఎక్కడుందో తెలుసుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే. అప్పుడే కిందికి వచ్చి మావయ్య, మీ మాట విన్నాను, పాపం ఆనంది ఏ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసొద్దాము అంటూ ఇక జీవన్ అనంగానే ఏ హాస్పిటల్లో ఉందో అడగలేదమ్మా, సరే నేను చైతన్యకి ఫోన్ చేస్తాను, వెళ్దాము అంటూ ఇక శశికాంత్ అయితే చైతన్యకి ఫోన్ చేస్తాడు. వెంటనే ఇక జీవన శశికాంత్ ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే జీవన్ అయితే చైతన్య, ఈ విషయం తెలియగానే నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మా నిద్రం పిన్ని బాబాయ్ అవుతాం కదా, నాకు ఎంతగానో ఆనందంగా ఉంది అంటూ జీవన్ అయితే అంటూ ఉండగా ఏంటి, నువ్వా సంతోషపడేది, నీలో ఇంత మార్పు నేను ఊహించలేకపోతున్నాను అంటూ చైతన్య అయితే అంటూ ఉంటాడు. ఏంటి, పిల్లల విషయంలో కూడా అలాగే ఉంటాను అనుకున్నావా, తను తల్లి అవుతుంది అంటే మన ఇంటికి వారసుడు రాబోతున్నాడనే కదా అర్థం, అప్పుడు మన ఇల్లంతా చిన్న పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటుంది కదా అంటూ ఇక జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. పోనీలే, నీలో ఈ మార్పు ఉంటే అంతకన్నా ఏం కావాలి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందికి అయితే స్పృహ వస్తుంది. ఈ విషయం చెప్పంగానే ఆనంది కూడా సంతోషపడుతుంది, కానీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే వస్తాయి. అప్పుడే శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైందమ్మా, ఇప్పుడు సంతోషంగా ఉండవలసిన సమయంలో నీ కంట్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయేంటి అంటూ శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇప్పుడు నేను తల్లినవుతున్నానని సంతోషంగా ఉంది, కానీ నా తల్లికి చెప్పుకోలేని పరిస్థితి, అత్తయ్య గారు కూడా నా తల్లి లాంటి వారే, ఆవిడికి ఏమో నా మీద కోపం, అందుకనే కాస్త బాధగా ఉంది అంటూ అనంగానే లేదమ్మా, నువ్వు తల్లి అవుతున్నావు కాబట్టి ఈ విషయాన్ని మీ అత్తయ్య గారికి చెప్తే ఖచ్చితంగా సంతోషపడుతుంది, నిన్ను ఖచ్చితంగా ఇంటికి తీసుకువస్తుంది అంటూ శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు.
లేదు మావయ్య. ఇప్పుడు నేను తల్లినవుతున్నానని సంతోషంతో తీసుకువెళ్ళడం కాదు. నేను ఏ తప్పు చెయ్యలేదు అని నన్నుగా నమ్మి ఇంటికి తీసుకువెళ్ళాలి. అప్పుడే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగలను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు మీ అత్తయ్య గారికి చెప్పమంటావో అప్పుడే చెప్తాను అంటూ శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆనందినైతే ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇక శశికాంత్, చైతన్య, జీవన ముగ్గురు కూడా వెళ్తారు. ఇంతలో ఆనంది అయితే ఆదిత్యతో ఈ విషయం చెప్పంగానే ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక వైపు జీవన సాంగ్స్ పెట్టుకొని సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య అయితే వచ్చి జీవన చెంప అయితే పగలగొడతాడు. ఏమైంది చేతు? ఏం జరిగింది? ఎందుకు నన్ను చేయి చేసుకున్నావు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే చైతన్య అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు అసలు మనిషివేనా? మా వదిన ప్రెగ్నెన్సీ పోగొట్టాలనే ప్లాన్ చేస్తావా? డాక్టర్కి డబ్బులిచ్చి తనకి ఎప్పటికీ తల్లి అయ్యే యోగ్యత ఉండకూడదని నువ్వు లంచం ఇచ్చి మరే మా వదిని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఆ డాక్టర్ మంచిది కాబట్టి నీ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నటించిన నాకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పింది. ఇచ్చే టాబ్లెట్స్ అబోషన్ అయ్యే టాబ్లెట్స్ ఇమ్మని, ఎవరికి అనుమానం రాకుండా ఇదంతా చేయమని నువ్వు ఆవిడికి లంచం ఇచ్చినట్టు నాకు చెప్పింది. తను తల్లి కాబోతుందని ఎంతో సంతోషపడిపోతున్నానని నాతో అబద్ధం చెప్పి ఇంత కుట్ర చేస్తావా? నీలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ చైతన్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జీవనైతే ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే అత్తయ్య గారు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్య గారికి చెప్పినా నేను చేసిందే కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఆనంది అంటే అత్తయ్య గారికి ఇష్టం లేదు. అలాంటప్పుడు తను తల్లి అయితే ఏంటి, ఏమైతే ఏంటి, ఎట్టి పరిస్థితిలో కూడా తననేమీ క్షమించరు అంటూ ఇక జీవన్ అంటూ ఉండగా ఇంతలో ఈ మాటలన్నీ విన్న సునంద అయితే కోపంగా వచ్చి జీవని చెంపైతే పగలగొడుతుంది. నేను ఆనంది ఏదో తప్పు చేసిందని మెడ పట్టుకుని బయటికి గెంటేశాను తప్ప తను తల్లి అవుతుంటే ఆ బిడ్డను చంపాలని మాత్రం నేను ఎలా అనుకుంటాను? ఆ బిడ్డ ఈ ఇంటి వారసుడు, నా పెద్ద కొడుక్కి పుట్టబోయే బిడ్డ. వాడిని చంపాలని చూస్తే ఎలా సహిస్తాను అనుకున్నావు? నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకెన్ని పాపాలు చేసుంటావో. నీలాంటిది ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ఇక సునంద అయితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తుంది జీవనని. అత్తయ్య గారు, ఒక్కసారి ఆలోచించండి అంటూ జీవన్ అంటూ ఉండగా నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ఇక బయటికి గెంటయ్యంగానే అప్పుడిక జీవన్ అయితే జ్యోతి దగ్గరికి అయితే వెళ్తుంది. నన్ను మా అత్తయ్య గారు బయటికి గెంటేశారు, వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి, కోర్టులకి తిరిగేలా చేయాలి అంటూ జీవన్ అంటూ ఉంటుంది. అప్పుడిక జ్యోతి కూడా జీవన చెంపైతే పగలగొట్టి నువ్వు అసలు ఇంట్లోకే రావడానికి వీల్లేదు, ఇది నీ పుట్టినిల్లు అయి ఉండొచ్చు, కానీ నీకు ఎలా ఆశ్రయం ఇస్తాను అనుకున్నావు? ఆనంది బయటికి వచ్చేసిన తర్వాత పుట్టింటికి రాకుండా ఎలాగైతే బయట బ్రతికిందో నువ్వు కూడా అదే విధంగా బ్రతకాలి. నువ్వు పుట్టింట్లో ఉండడానికే వీల్లేదు. అయినా నువ్వు చేసిన పని చైతన్య చెప్పాడు. నిన్ను ఎలా క్షమిస్తాను అనుకున్నావు? నా కూతురు ఇంత క్రూరంగా ఆలోచిస్తుందని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించేదే లేదు. ఆనంది జీవితం ఎలా బ్రతుకుతుందో నువ్వు కూడా బయట అదే విధంగా బ్రతకాలి. ఎవరి సహాయం కూడా నీకు అందదు, నేను అందనివ్వను అంటూ జ్యోతి అయితే జీవనికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. జీవన నిజస్వరూపం బయటపడి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి.